అంటే మీరు అన్నట్టు ప్రశ్న ఏంటంటమ్మా, కొంచెం శాస్త్రీయతకి విరుద్ధమే ఇది. హ్మ్. పరకాయ ప్రవేశం ఎవరు చేయవచ్చు అసలు? పరకాయ ప్రవేశం అసలు అంటే చేయాల్సిన ఏంటి? పరకాయ ప్రవేశం చేసిన వ్యక్తులు ఎవరు? అసలు పరకాయ ప్రవేశంతో ఉన్న ఉపయోగాలు ఏమిటి, నష్టాలు ఏమిటి? పరకాయ ప్రవేశం అని అంటే ఒక వ్యక్తి శరీరాన్ని వదలగలిగే స్థితికి వెళ్ళాడు అనుకోండమ్మా, ఆ వ్యక్తికి పరకాయ ప్రవేశం వచ్చినట్టు. అయితే పరకాయ ప్రవేశంలో శరీరాన్ని వదిలి మళ్ళీ నీ శరీరాన్ని నువ్వు చేరగలిగితేనే పరకాయ ప్రవేశంలో నువ్వు ఉత్తీర్ణత సంపాదించిన వాడు, అంటే సక్సెస్ఫుల్ పర్సనాలిటీ. అంటే ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు ఏదో ధ్యానంలో ఉన్నాం, హిమాలయాల్లో ఉన్నారు ఒక వ్యక్తి, ఒక గురువు గారు. కేరళకు రావాలి అని అనుకున్నారు. ఒక వ్యక్తి ప్రాణాల విషయంలో, ఒక వ్యక్తి ఆరోగ్య విషయంలో, ఒక వ్యక్తి కారణ జన్ముడి యొక్క సందర్భ విషయంలో వచ్చాడు అనుకో అమ్మ. అది కూడా దైవానికి సంబంధించిన విషయంలో ఒక కారకుడి చేత వచ్చాడు అనుకోండి. ఆయన వచ్చి ఆ కారణానికి ఆ వ్యక్తిని ఏదైనా బ్రతికించడమా, ఆ వ్యక్తికి ఏదైనా నియమాలు చెప్పి ఆ సమయానికి ఆ విజయం అందించి వెళ్ళడమా, ఆ విజయం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి ఆయన గారు స్థితిగతులలో మామూలుగా ఉండగలగాలి. ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, ఏ శరీరంలోకి పడితే ఆ శరీరంలోకి పరకాయ ప్రవేశించడం చేయడం రాదు. ఇది చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఆత్మ ఉంటుంది ఒక శరీరం. ఈ ఆత్మ బంధు వచ్చేసి పరమశివుడు.